ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చదరంగంలో బీసీవై పార్టీ దూసుకుపోతుందా? తొలి విడత జాబితాతో సంచలనం సృష్టించిన రామచంద్ర యాదవ్ ఎవరూ ఊహించని అభ్యర్థులకు టికెట్లు కేటాయించారా? సామాజిక న్యాయమే ఎజెండాగా బీసీల అభ్యున్నతి లక్ష్యంగా దూసుకువడుతున్న బీసీవై పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందా? ఏపీలో బీసీల గొంతుకగా ఆవిర్భవించిన బీసీవై పార్టీ అభ్యర్థుల జాబితాలో బీసీలకు పెద్దపీట వేసింది. తొలి విడత జాబితా విడుదల చేసి సంచలనం రేపింది. సామాజిక న్యాయమే సాక్ష్యంగా అన్ని వర్గాలకు ప్రోత్సాహకంగా మొదటి జాబితాను విడుదల చేశారు. ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రత్యేక కసరత్తు చేసి సమీక్షలు చేసి గెలుపు గుర్రాలను ఏరికోరి మరీ 32 నియోజకవర్గాల్లో బరిలో దించారు. ఎవ్వరూ ఊహించని విధంగా ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ రాష్ట్ర రాజధాని రక్షణ నినాదంతో మంగళగిరి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయబోతున్నారు. రాష్ట్రంలో మరే ఇతర పార్టీ చేయని సాహసాన్ని, సమన్యాయాన్ని బీసీవై పార్టీ అమలు చేసింది. సమాజ సేవలో పేరొందింది. ప్రజాసేవ పట్ల మక్కువ ఉన్న హిజ్రాలకు చట్టసభల్లో అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో తమన్నా సింహాద్రిని పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక బీసీవై పార్టీ ప్రకటించిన 32 మంది అభ్యర్థుల జాబితాను ఓసారి చూస్తే ఇచ్చాపురం నుంచి బడ్డి మురళి, శ్రీకాకుళం నుంచి పనీలా ప్రసాద్, ఆముదాల వలస నుంచి సేపేన శ్రీనివాసరావు, అరకు నుంచి దురియా సాయిబాబా, పాడేరు నుంచి కిల్లో రంగారావు, ప్రత్తిపాడు నుంచి కుందాల సాయికుమార్, పిఠాపురం నుంచి తమన్నా సింహాద్రి, రామచంద్రాపురం నుంచి బార్ల వెంకట శ్రీనివాసరావు, రాజమండ్రి నుంచి దుగ్గిరాల శ్రీదేవి, నరసాపురం నుంచి ఆకుల వెంకటస్వామి, మైలవరం నుంచి ముప్పసాని భూలక్ష్మి, పెదకూరపాడు నుంచి ఆల రామకృష్ణారావు, మంగళగిరి నుంచి బోడే రామచంద్ర యాదవ్, రేపల్లె నుంచి అంగిరేకుల ఆదినారాయణ, తెనాలి నుంచి తమపాల నరేంద్ర, ప్రత్తిపాడు నుంచి స్తోత్ర రాణి, నరసరావుపేట నుంచి గోగుల మనోహర్ యాదవ్, మార్కాపురం నుంచి రావిళ్ల భాగ్యలక్ష్మి, నెల్లూరు సిటీ నుంచి చెంచు మహేష్, కోడూరు నుంచి పుటిక సుబ్బరాయుడు, పులివెందుల నుంచి సూరే నిర్మల, నంద్యాల నుంచి చింతలపల్లి సుధాకర్ రావు, డోర్ నుంచి తంగిరాల బాలసుబ్బయ్య, పత్తికొండ నుంచి మిద్దె వెంకటేశ్వర్లు, ఆలూరు నుంచి మోహన్ ప్రసాద్, గుంతకల్లు నుంచి ముచ్చల శశిభూషణ్ రెడ్డి, పుట్టపర్తి నుంచి బాల రామాంజనేయులు, పుంగనూరు నుంచి బోడే రామచంద్ర యాదవ్, తిరుపతి నుంచి కృష్ణవేణి యాదవ్, శ్రీకాళహస్తి నుంచి బాబు, పూతలపట్టు నుంచి నాంపల్లి భానుప్రసాద్, రాప్తాడు నుంచి గొంగాటి మంజునాథ్ రెడ్డిలను అభ్యర్థులుగా ప్రకటించారు. ఇక్కడ కొన్ని సంచలన నియోజకవర్గాల్లో సైతం రామచంద్ర యాదవ్ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీకి దిగబోతూ ఉండడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు దారితీసింది. పుంగనూరు, మంగళగిరి 2 చోట్ల నుంచి రామచంద్ర యాదవ్ పోటీ చేస్తున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి మీద, అలాగే మంగళగిరిలో నారా లోకేష్ టార్గెట్గా రామచంద్ర యాదవ్ పోటీకి దిగుతూ ఉండడం ఆసక్తికరంగా మారిపోయింది. మంగళగిరిలో బలమైన సామాజిక వర్గంగా బీసీలున్నారు. దీంతో అక్కడ కూడా రామచంద్ర యాదవ్ పోటీకి దిగుతున్నారు. ఇక పిఠాపురం నుంచి తమన్నా సింహాద్రిని బరిలోకి దింపి సంచలనం సృష్టించారు. ఎన్నో రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం పేరిట అనేక మాయమాటలు చెప్పి బడుగు బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. చరిత్రలో చూస్తే ఒక్క చిరంజీవి తప్ప బీసీలకు 100కు పైగా సీట్లిచ్చిన రాజకీయ నాయకుడు మరొకరు కనిపించరు. అయితే బీసీల అభ్యున్నతే లక్ష్యంగా పార్టీని స్థాపించిన రామచంద్ర యాదవ్ బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. అటు బీసీలతో మాత్రమే కాకుండా ఇతర అణగారిన వర్గాల్లో సైతం రామచంద్ర యాదవ్ పార్టీ పట్ల సానుకూల స్పందన కనిపిస్తోంది. రాష్ట్రంలో అరాచక శక్తులను గద్దె దించాలని, బీసీలను అందలమెక్కించాలని, బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా రాజకీయ పయనం సాగిస్తున్న రామచంద్ర యాదవ్ తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాతో ఏపీ ఎన్నికల రేసులో దూసుకొచ్చారు. మరి జరగబోయే ఎన్నికల్లో బీసీవై పార్టీ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.